కాలేజ్ చదివే రోజుల్లో 10th క్లాస్ టైంలో నేను దేవుడి దగ్గర ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నా. మంచినీళ్ళు పోయడం, క్యూ లైన్లో నడపడం, ఇట్లాంటి. అది నాకు ఒక స్వాంతని చేకూర్చింది మానసికంగా. నేను అలాగని గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకుంటేనే అని కాదు, దూరం నుంచి అమ్మవారిని చూసి దండం పెట్టుకుని వచ్చేసిన రోజులు ఉన్నాయి. ఎందుకు ఆ క్యూ లైన్లో ఉన్నటువంటి వాళ్ళ కష్టం చూస్తే వాళ్ళందరూ ఫీల్ అవుతారని చెప్పేసి అక్కడ యువతల పోలీసులు నుంచునే స్పాట్ నుంచి మర్రి చెట్టు ఉంటుంది, అక్కడ ఆ చెట్టు దగ్గర నుంచి దండం పెట్టుకుని వచ్చిన రోజులు చాలా ఉన్నాయి. నాకు అక్కడ మెయిన్ ఏంటి, దేవుడి సేవ, దేవుడి తరపున ఆ భక్తులకి సేవ చేయటం. మనం దేవుడి తరపున భక్తులకి సేవ చేయటం మనకి ఇచ్చిన బాధ్యత అని మనం మనస్ఫూర్తిగా గుర్తుపెట్టుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు, అంతా మంచి జరుగుతుంది. టీటీడీ కొత్త చైర్మన్ రాగానే, నాయుడు గారు రాగానే కొన్ని ప్రక్షాళనలో అన్ని మార్పులు చేర్పులు చేయడం మొదలు పెట్టారు. కానీ దీని విషయంలో ఆయన దృష్టి పెట్టలేదా? ఇప్పుడు ఆయన కూడా నేను ఇచ్చిన స్టేట్మెంట్ ఇది కంప్లీట్ గా అధికారులే తప్పుదు అని చేతులు ఎత్తేయాలా, చైర్మన్ కూడా ఒక పరీక్ష అనుకో. బేసిక్గా ఇది గనక వీళ్ళ టైంలో జరిగి ఉంటే కరుణాకర్ రెడ్డి పాపం వాళ్ళ మనుషులు వచ్చారు, వీళ్ళ మనుషులు వచ్చారు, ఇవన్నీ నడుస్తుంది. ఇక్కడ ఏంటంటే నాకు అవగాహన, నాకు అర్థమవుతున్నంత వరకు వీళ్ళ ముగ్గురు మధ్యన సమన్వయ లోపం ఉంది. ఎవరికి వాళ్ళు చంద్రబాబు గారిని మెప్పించే ప్రయత్నంలో ఉన్నారు. ఈఓ, జేఈఓ, చైర్మన్. బాబు గారి మెప్పు పొందడం ప్లస్ మీడియా ద్వారా బాగా జరిగిపోతుందని ప్రొజెక్ట్ చేయడం మీదనే కాన్సన్ట్రేట్ చేసుకుంటున్నారు. రియల్గా భక్తుల దగ్గర చేస్తున్నది తక్కువ.